ఎప్పుడూ దొరకని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ముఖ్యమంత్రికి చాలా నెలల తర్వాత దొరికిందట కదా. రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో కలుస్తున్నాడు. 7 నెలలు అవుతుందని అంటున్నారు. ఇప్పుడు సరే ఇవన్నీ రకరకాల ప్రచారాలు ఉంటాయి. ఇప్పుడు కులగణనకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారే స్వయం రిసీవ్ తీసుకొని వచ్చాడు, మనం చూసినాం. తర్వాత పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో పోయి కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయనతో పాటే వెహికల్లో వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆయన పక్కనే కూర్చొని పోయినటువంటి అక్కడే కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన మీటింగ్ ఉంది, బెళగాంలో జరిగినటువంటి సమ్మేళనం ఉంది. అంటే ప్రతి దగ్గర ముఖ్యమంత్రి గారు మా జాతీయ నాయకత్వాన్ని కలుస్తూనే ఉన్నాడు. అవసరమైనటువంటి సందర్భంలో అవసరమైనటువంటి పద్ధతిలో వాళ్ళు కూర్చొని చర్చించుకుంటారు. ప్రతిదీ బయటికి రాదు కదా మనకు, ఇది ప్రచారమే తప్ప నేను ఇంకోటి ఉన్నదని అనుకో. గట్టిగానే షంటింగ్ పడింది, సీఎంకు పడ్డది, మంత్రులకు కూడా గట్టిగానే పడ్డది. షంటింగ్ ఏముంటుంది గారు, ఎట్లా చేయబోతున్నారు? ఫస్ట్ క్వశ్చన్ అడిగిరట, బయట అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగిరట ఏమని, మాకు ఎంత పంపిస్తున్నారో దయచేసి లెక్క తీయండి, బయట అంత ప్రచారం చేస్తున్నారు మీరు అని అడిగిరట మంత్రులను. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా బయట వాళ్ళు చేసే ప్రచారం. రాహుల్ గాంధీ గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయనతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నోని, 100 సార్లు కలిసినోని. ఆయన కూర్చుంటే ఏం మాట్లాడతాడో కూడా నాకు తెలుసు, ఆయన ఏం ఆలోచిస్తాడో కూడా తెలుసు. ఆయన ప్రజల కోసం తప్ప ఇంకో చర్చ ఉండదు ఆయన దగ్గర. ఎవరు పోయినా నువ్వు చేసేటటువంటి పనిలో లోపం ఉంటే మొహం మీద చెప్తాడు. ఓకే, లోకం లేకుండా సరి చేసుకొని ఎట్లా ముందుకు పోవాలని కూడా చెప్తాడు. ఆయన డైరెక్ట్ నిన్నే అడుగుతాడు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, దాంట్లో ఏమన్నా కరెక్ట్ ఉన్నదా లేదా. నేను అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరిగి ఉంటుందని అనుకుంటున్నాను నేను. దీనికి చట్టబద్ధత కల్పించడం విషయంలో, గతంలో ఇచ్చిన 42% రిజర్వేషన్లను ఎట్లా అమలు చేయబోతున్నారనే విషయంలో, ఇంకా ఏమైనా అంతకంటే ఎక్స్టెండ్ ఏమైనా జరిగి ఉంటే క్యాబినెట్ సంబంధించి ఏమైనా ప్రస్తావించి ఉంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి డిస్కస్ చేసి ఉంటారు. అది కూడా రాహుల్ గాంధీ ఏమంటాడంటే ఖర్గే సాబ్ను యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారంగా నడుచుకోవట్లేదు, పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఐడియాలజీ ఉంది అన్న ఒక లైన్ కూడా డిబేట్కి వచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్కి ఫేవర్గా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా మీకు అనిపిస్తున్నదా? కాంగ్రెస్కి ఫేవర్గా అట్లా ఫేవర్గా మీన్స్ అట్లా అనట్లేదు నేను, అంటే ఐడియాలజీని ప్రతిబింబింపజేయాలి కదా. అసలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని బలోపేతం చేసే నిర్ణయం. మీరు గమనించండి, గద్దర్ అవార్డు ప్రకటించండి, నేను చాలాసార్లు చెప్పిన, ఎవరున్నా ప్రకటించేటటువంటి దమ్ము ధైర్యం ఉండకపో, అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినటువంటి పని నేను అంటా ఉన్నాను. మళ్ళీ బీసీ జనగణన నేను అంటున్నా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణలో తీసుకునే ప్రశ్నల్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టి ఇక్కడ బీసీ జనగణన కులాల రాహుల్ గాంధీ ప్రెజర్తో చేశారు, దాన్ని కూడా తప్పుల తడకగా చేశారు అని అంటే రాహుల్ గాంధీ ప్రెజర్ చాలా రాష్ట్రాల మీద ఉంటే వాళ్ళు చెప్తే ఎందుకు మరి ఈ పద్ధతిలో చేయలే? తెలంగాణ చేసినంత పర్ఫెక్ట్గా హిమాచల్ ప్రదేశ్ కానీ కర్ణాటక కానీ చేయలే. కర్ణాటక చేసినట్టు దాంట్లో 16-17 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు 57 క్వశ్చన్స్ ఎలక్షన్లో మన జనాభా లెక్కల సేకరణ పాపులేషన్ డిపార్ట్మెంట్, సెన్సస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి క్వశ్చనీర్ను తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 99% అవే క్వశ్చనీర్స్ను పెట్టింది, అదే ఇన్ఫర్మేషన్ తీసుకుంది, కంప్లీట్ డేటాతో తీసుకున్నది. అంటే ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కూడా ఏదో కారణాలు చెప్పొచ్చు, కానీ పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఇక్కడ అద్భుతమైనటువంటి గణగణన చేసినటువంటి పరిస్థితి ఉంది.